హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT యొక్క ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలోని ఖనిజాలు, సబ్బులు అండ్ అదేవిధంగా పాలిమర్ సంబంధించినటువంటి మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి డీటెయిల్ డేటా, ఆమ్లాలు, క్షారాలు అండ్ అదేవిధంగా రసాయన బంధం, ఇంట్రడక్షన్ వీటన్నిటి గురించినటువంటి డీటెయిల్ డేటా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పటివరకు మనకు 32 క్లాసెస్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పటివరకు ఎవరైతే ఆ యొక్క డేటా చూడలేదో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి. అండ్ ఈ రోజు తోటి మనకి యొక్క కెమిస్ట్రీలోని మేజర్ అంటే అరౌండ్ 95% సిలబస్ అయిపోతుంది. జస్ట్ మనకు బ్యాలెన్స్ ఉంది ఒకే ఒక టాపిక్, అదేంటిదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఐయూప్యాక్ నేమ్స్ కనుక వచ్చేసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎమ్మటి అయిపోతుంది కదా. సో విత్ ఇన్ 2 డేస్లో ఐయూప్యాక్ నేమ్స్ కూడా మనకు ఫినిష్ చేసేసుకుందాం. సో ఎట్ ద సేమ్ టైం ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ క్లాస్ ఫర్ ద జనరల్ కెమిస్ట్రీ, అంటే ఖనిజాల గురించి, సబ్బుల గురించి, పాలిమర్ల గురించి, గ్లాస్ గురించి, సిమెంట్ గురించి వీటన్నిటి యొక్క మెయిన్ డేటాని దీనిలో కంప్లీట్ చేద్దాం. కాబట్టి ఒక వీడియోని చివరి వరకు చూడండి అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ కాన్సెప్ట్ అర్థం కాకుండా 1-2 సార్లు చూడండి. అండ్ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మాలచైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. సో మాలచైట్ అనేది దేని యొక్క ఖనిజం? ఓర్ని మనం ధాతు అని అంటాం, ఖనిజం అని అంటాం. ఓకేనా, ఖనిజం అన్న ధాతు అన్న ఒకటే ఫ్రెండ్స్. మాలచైట్ అనేది దేనికి సంబంధించింది? మాలచైట్ అనేది కాపర్ అంటే రాగి యొక్క ఖనిజం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాపర్ ఓర్? ఈ కింద వాటిలో ఏది రాగి యొక్క ప్రధానమైనటువంటి ఖనిజం? ఏది ఫ్రెండ్స్? చాల్కోపెరైట్. సో చాల్కోపెరైట్ అనేది కాపర్ యొక్క ముఖ్యమైనటువంటి ఖనిజాలలో ఇది ఒకటి. అంటే అల్యూమినియంకి బాక్సైట్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే మనకి ఒక కాపర్ అంటే రాగికి చాల్కోపెరైట్. అయితే ఇది మనకు భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే రాగి నిక్షేపాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్లో ఉన్నటువంటి కేత్రి గనుల్లో ఈ యొక్క రాగి యొక్క నిక్షేపాలని అందుబాటులో ఉంటాయి. అంటే అది మనకి ఎక్కడ వస్తుంది? ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్లా మీరు లింకప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కాపర్ అని రాగానే కాపర్ యొక్క ఖనిజాలు ఎక్కడ ఉంటాయి, అండ్ అదేవిధంగా అది ఏ నెలల్లో ఎక్కువగా దొరుకుతుంది, అండ్ అదేవిధంగా కాపర్ యొక్క గనులలో ఏమేమి ఉన్నాయి, ఇట్లా మీరు డిస్కస్ చేసుకోండి. తక్కువ టైంలో మనకి ఇండియన్ జాగ్రఫీ కవర్ అవుతుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏమన్నా ఇండస్ట్రీస్ ఉన్నాయా, అప్పుడేమవుతుంది మనకు ఇండస్ట్రియల్ పర్పస్ అంటే జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ అయిపోతుంది. అంటే ఒకే ఒక కాన్సెప్ట్ దాన్ని రిలేటెడ్ ఉన్నటువంటి టోటల్ డేటా ఫినిష్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? ఎంటైర్ సిలబస్ అని కవర్ అవుతుంది. ఇప్పుడే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అల్యూమినియం మెటల్ ఈజ్ ఓన్లీ ఎక్స్ట్రాక్టెడ్ బై ద ఫాలోయింగ్. సో అల్యూమినియాన్ని ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం? ఆక్సిడైజేషన్ ప్రాసెసా, రిడక్షనా, న్యూట్రలైజేషనా, ఎలక్ట్రాలసిసా? సో అల్యూమినియాన్ని మనం ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా దీన్ని సపరేట్ చేస్తాం. అయితే ఈ యొక్క అల్యూమినియం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? మేజర్గా బాక్సైడ్ గనుల నుంచి వస్తుంది. సో బాక్సైడ్ గనుల నుంచి మనకి ఏమొస్తుంది? అల్యూమినియం ఆక్సైడ్ వస్తుంది. సో దాంట్లో నుంచి ఆక్సిజన్ సపరేట్ చేయడానికి మరి అల్యూమినియం ఆక్సైడ్ అంటే ఏం రాస్తాం? Al2O3. సో బాక్సైడ్ నుంచి మనం Al2O3ని సపరేట్ చేస్తాం. దీని నుంచి అల్యూమినియం ప్యూర్ అల్యూమినియం కావాలి అంటే ఎలక్ట్రాలసిస్ చేయడం వల్ల ఆక్సిజన్ అనేది సపరేట్ అయిపోతుంది. మనకు కావాల్సినటువంటి Al2 అనేది అవుట్పుట్గా వచ్చేస్తుంది. కాబట్టి సో ఎలక్ట్రాలసిస్ ఈజ్ ద మెథడ్. డాష్ మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఓన్లీ బై ఎలక్ట్రికల్ డీకంపోజిషన్. సో ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ డీకంపోజిషన్ వల్ల అల్యూమినియమే. ఎలక్ట్రాలసిస్ అన్న ఎలక్ట్రికల్ డీకంపోజిషన్ అన్న ఒకటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ రిమూవ్ ద హైలీ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ ద ప్యూర్ మోల్టెన్ ఓర్? ఓకేనా, ఈ కింది వాటిలో దేని నుంచి మనం స్వచ్ఛమైనటువంటి కరిగిన ధాతువు నుంచి హై రియాక్టివ్ అయినటువంటి లోహాలను సపరేట్ చేయడం జరుగుతుంది? దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? ఎలక్ట్రాలసిస్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాలసిస్. సో ఎవరైతే అన్కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ కానీ అన్కన్వెన్షనల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ప్రాసెస్ కానీ ఐడియా ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాకపోతే జనరల్ డిగ్రీ, జనరల్ ఇంటర్ అట్లాంటి క్యాండిడేట్స్ మాత్రం ఇదంతా కూడా కొద్దిగా ఐడియా ఉండదు కదా. కాబట్టి మీరందరూ కూడా నోట్ డౌన్ చేసుకోండి, ఒక పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లిక్విడ్ యూజ్డ్ టు ఫ్లో ద స్ట్రీమ్ ఈజ్ కాల్డ్. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్? ప్రవాహం ప్రవహించడానికి ముఖ్యమైనటువంటి కారణమైనటువంటి ద్రవాన్ని ఏమంటాం? సస్పెన్షన్ అంటామా, నాన్ ఎలక్ట్రోలైటిక్ అంటామా, ఎమల్షన్ అంటామా, ఎలక్ట్రోలైట్ అంటామా? ఎలక్ట్రోలైట్ అనడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా కూడా ధాతువు నుంచి లేదా ఖనిజం నుంచి మనకు కావలసినటువంటి మెటల్ని సెపరేట్ చేసుకోవడానికి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి ప్రాసెస్. ఓకేనా, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ అయినటువంటివి. అండ్ నెక్స్ట్ గలినా ఈజ్ అ ఓర్ ఆఫ్. సో గలినా లేదా గలినా ఇది దేనికి సంబంధించినటువంటి ధాతువు లేదా ఇది దేనికి సంబంధించినటువంటి ఖనిజం? దేనికి ఫ్రెండ్స్? లెడ్, సీసానికి సంబంధించింది ఇది. ఓకేనా, సీసం అనేది మనకు గలినా అనేటటువంటి ఖనిజం నుంచి లభిస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ దీస్ నైదర్ ఏ మెటల్ నార్ మినరల్? ఈ కింద వాటిలో ఏది ఖనిజం కాదు, లోహం కాదు? బొగ్గు, బాక్సైట్, టిన్, నికెల్. సో బాక్సైట్ అనేది ఖనిజం,
టిన్ అనేది లోహం, నికెల్ అనేది కూడా లోహం, కానీ బొగ్గు అనేది లోహం కాదు. ఓకేనా, కార్బన్ రిలేటెడ్ కోల్ వస్తుంది. సో కోల్, కోక్ ఇవన్నీ కూడా ఏంటిది, ఇటు ఖనిజము కాదు, అటు లోహము కాదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. సో ఏంటి ఫ్రెండ్స్, అల్యూమినియం యొక్క అతి ముఖ్యమైనటువంటిది ఏంటిది? బాక్సైట్. బాక్సైట్ గనుల్లో మనకు అల్యూమినియం అనేది లభిస్తుంది. ఓకే, మరి అసలు ఈ యొక్క బాక్సైట్ యొక్క ఫార్ములా ఏంటిది? అంటే బాక్సైట్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది కదా, సో దాన్ని ఏమంటాం? Al2O3 2H2O. Al2O3 2H2O. సో 2H2O అనేది చాలాసార్లు మెన్షన్ చేయరు, మనం Al2O3ని డిస్కస్ చేసుకుంటాం. సో 2H2O అనేది ఎక్కడ అడుగుతాడంటే బాక్సైడ్ లేదా అల్యూమినియం ఆక్సైడ్ దాంట్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి అట్లా మనల్ని అడుగుతాడు. క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ ఫ్రేమింగ్లో అట్లా వస్తుంది. అల్యూమినియం ఆక్సైడ్లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి, గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా నీటి అణువుల పాయింట్ ఆఫ్ వ్యూ 24 మాలిక్యూల్స్, 2 మాలిక్యూల్స్, 10 మాలిక్యూల్స్. ఓకేనా, అట్లాంటి క్వశ్చన్స్ అన్ని జనరేట్ అవుతాయి. అందుకే ఇక్కడ 2H2O, 7H2O, 5H2O ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్స్ సచ్ యాజ్ ఆక్సైడ్స్ ఆఫ్ మెటల్స్. సో మెటల్ ఆక్సైడ్ సంబంధించినటువంటి వాటి నుంచి ప్యూరిఫై చేయడానికి దేన్ని ఉపయోగిస్తాం? ఏ ప్రక్రియను ఫ్రెండ్స్? పోలింగ్ అనేటటువంటి ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది. మెటల్ని మొత్తాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం. ఓకేనా, సో ఆ యొక్క ప్రాసెస్ మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు. ఒక పోలింగ్ అంటే ఏంటిది, ఏ మెటీరియల్స్ని ఏ ప్రాసెస్ ద్వారా వాళ్ళు ఫిల్టరైజేషన్ చేస్తారు, ఎన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అండ్ అదేవిధంగా ప్రాసెసింగ్ అవుతుందో మనకు జస్ట్ 10th అండ్ అదేవిధంగా ఇంటర్ లెవెల్ కాబట్టి అంత డీటెయిల్గా అవసరం లేదు. ద యాక్షన్ ఆఫ్ హీటింగ్ ఓర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్. సో ఆక్సిజన్ సమక్షంలో కనుక ఖనిజాలను వేడి చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? దాన్ని ఏమంటాం? బ్రేకేజ్. ఖనిజాలను బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ లేకుండా అండ్ అదేవిధంగా మనకు కొన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ యొక్క సమక్షంలో చర్యలు జరుపుతూ ఉంటారు. అప్పుడైతేనే అది ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ వివిధ రకాలైనటువంటి చర్యలను పొంది ఆ తర్వాత మనకు అవుట్పుట్గా మనకు కావాల్సినటువంటి ప్యూర్ మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇన్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ ద ఓర్ పౌడర్ డాష్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ ట్యాంక్ ఫిల్డ్ విత్ ఏ మిక్చర్. సో ఇక్కడ ఏమైనా ఫ్రెండ్స్, మనకు ఫ్లోటేషన్ పద్ధతిలో కనుక తీసుకున్నట్లయితే ధాతువు పొడి అంటే ఖనిజం పొడిని ఏ మిశ్రమంతో నింపినటువంటి నీటిలో నిల్వ చేయడం జరుగుతుంది. దేంట్లో ఫ్రెండ్స్? నీరు మరియు అదేవిధంగా పైన ఆయిల్లో. ఓకేనా, నీరు మరియు పైన ఆయిల్లో దీన్ని నిల్వ చేయడం జరుగుతుంది. సో ఖనిజం ఇంత ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్టోన్ ఉంది, ఆ స్టోన్లో మనకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఖనిజం ఉందనుకో, దాంట్లో మనకు మెటల్ ఎంత ఉంటుంది అనుకుంటారు? గింతంత ఉంటుంది. ఓకేనా, సో గింత అంటే మొత్తం ఇక్కడ 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 మొత్తం స్ప్లిట్ అయి ఉంటుంది. ఓకేనా, ఆ యొక్క ప్రక్రియలు ఇట్లా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు? దీన్ని సపరేట్ చేయడానికి దీని మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లెక్క చేస్తారు. అప్పుడేమవుతుంది? ఖనిజం నుంచి మెటల్ని వేరు చేయడానికి తక్కువ సమయంలోనే పని అయిపోతుంది కదా, కాబట్టి దీన్ని చిన్న చిన్నమైనటువంటి పీసెస్ లెక్క చేస్తారు. ఆ యొక్క పౌడర్ని దీనిలో స్టోర్ చేస్తారు. యూజింగ్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బెనిఫికేషన్ ఆఫ్ ఓర్. సో ఈ కింద వాటిలో దేన్ని మనం నురుగు వచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా అంటే ఈ యొక్క ఖనిజాలకు సంబంధించినటువంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా దేన్ని యాడ్ చేస్తాం? మనం సల్ఫేట్ని యాడ్ చేయడం జరుగుతుంది. సల్ఫేట్ని ఈ యొక్క నురుగ సరఫరా పద్ధతి అంటే ఈ యొక్క ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో దీన్ని ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ మెటలర్జీ ఈజ్ ఏ ప్రాసెస్. సో మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ప్రాసెస్ కానీ లేకపోతే బీటెక్ వాళ్ళకి ఈజీగా ఐడియానే ఉంటుంది. ఓకేనా, మెటలర్జీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇది ఒక ధాతు శాస్త్రం. ఓకేనా, ఇదేం చేస్తాం? ఖనిజాల నుంచి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం. ఓకేనా, సో ధాతు శాస్త్రం ఇది ఏం చేస్తుంది అంటే ధాతువుల నుంచి లోహాలను సపరేట్ చేస్తుంది. వివిధ లోహాల సంగ్రహణకు సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఉంటుంది. దాన్ని మనం లోహ సంగ్రహణ శాస్త్రం లేదా లోహశాస్త్రం అని అంటాం. డాష్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ. సో పాదరసం యొక్క ఖనిజం ఏంటి? పాదరసం యొక్క ధాతువు ఏంటి ఫ్రెండ్స్? సిన్నాబార్. సో హెమటైట్, మ్యాగ్నెటైట్, బాక్సైట్ ఇవన్నీ కూడా మెగ్నీషియం అండ్ అదేవిధంగా వాటికి రిలేటెడ్ అయినటువంటి మెటల్స్. సిన్నాబార్ అనేది మెర్క్యూరీ యొక్క ధాతువు. మరి సిన్నాబార్ అంటే ఏంటిది? HgS. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిండు. ఓకేనా, గతంలో 2003లో 2007లో అండ్ అదేవిధంగా 2001లో అడిగినటువంటి క్వశ్చన్లో ఎక్కువగా ఈ యొక్క సిన్నాబార్ యొక్క కెమికల్ నేమ్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, HgS. సో HgS నుంచి Hgని సపరేట్ చేసేస్తాం. మరి Hg అంటే ఏంటిది? మెర్క్యూరీ. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి కెమిస్ట్రీ యొక్క ఎంటైర్ క్లాసెస్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ చెప్పబోయేటటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ వాటన్నిటి యొక్క టోటల్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా 3000 పైగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ అదేవిధంగా
ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ అని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ రాలేదు కాబట్టి ఈ యొక్క 4000 బిట్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు మినిమం టు మినిమం ఈ యొక్క జనరల్ సైన్స్లో 25 మార్క్స్లో మీకు 15 to 20 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ యొక్క క్లాసెస్ ఇచ్చినాం కదా ప్రాబ్లమ్స్, ఆ యొక్క ప్రాబ్లమ్స్ చేస్తే అవుట్ ఆఫ్ ది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అడిషనల్గా దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అని కూడా ప్రిపేర్ అవ్వండి. స్మార్ట్ స్టడీ మెటీరియల్ నుంచి మీకు ఇందులో ఎక్కువగా ఉపయోగపడేది స్టాటిక్ జీకే అండ్ అదేవిధంగా 20 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. హై స్కోర్ అనేది వీటి నుంచి వస్తుంది కాబట్టి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 120లో మ్యాక్సిమం మనం కనుక 100+ స్కోర్ చేస్తే 100% జాబ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి 100కి టార్గెట్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు యూటిలైజ్ అవుతాయి. సిన్నాబార్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. సో సేమ్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్, సిన్నాబార్ దేనికి? మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఏంటిది? పాదరసం. మరి సిన్నాబార్ యొక్క నేమ్ ఏంటిది? HGS. దాన్ని ఏమని సూచిస్తాం? HGSతో సూచిస్తాం. చౌ ద ఫాలోయింగ్ ఈజ్ మెర్క్యూరీ ఓర్. ఈ కింద వాటిలో ఏది పాదరసం యొక్క ధాతువు లేదా ఖనిజం? ఏంటి ఫ్రెండ్స్? ఏంటిది? సిన్నాబార్. న్యాచురల్లీ అకరింగ్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్. నా భూమిలో మనకు సహజంగా లభించినటువంటి అకర్బన మరియు వారి యొక్క సమ్మేళనాలను ఏమంటాం ఫ్రెండ్స్? మెటల్స్ అంటామా, ఖనిజాలు అంటామా, ఫ్లక్స్ అంటామా, మినరల్ మ్యాటర్ అంటామా? ఏమంటాం? మినరల్ మ్యాటర్ అనడం జరుగుతుంది, ఖనిజ పదార్థాలు. ఎందుకంటే అన్ని ఖనిజాలు అయితే అవ్వవు కదా. ఓకేనా? సో ఇక్కడతోటి మనకి యొక్క ఖనిజాల యొక్క మెయిన్ డేటా అయిపోయింది. ఇప్పుడు మనం పాలిమర్ల గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? బెకలైట్ ఈజే. సో బెకలైట్ అనేది ఏంటిది? ఇక్కడ అడిగింది ఏంటి? మొత్తం ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సులేటర్, సెమీ కండక్టర్లు, రెసిస్టర్లు అండ్ అదేవిధంగా లో రెసిస్టర్, హై రెసిస్టర్, ఇదంతా కూడా ఎలక్ట్రికల్ రిలేటెడ్ కాబట్టి బెకలైట్ అనేది ఏంటిది? ఇది ఒక ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక నిరోధకారిణి లేదా నిరోధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఆర్ మేడప్ ఆఫ్. సో మల్టీ యూజ్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూటిలైజ్ చేసుకునేటటువంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దాన్ని దీంతో తయారు చేస్తారంటే పాలిథిలిన్తో తయారు చేయడం జరుగుతుంది. సిలికాన్ కాదు, పాలిథిలిన్ అనేటటువంటి ఎలిమెంట్ తోటి, అంటే ప్లాస్టిక్ యొక్క డేటాలో మనకి అంటే పాలిమర్స్ దాంట్లో యొక్క పాలిథిలిన్ అనేటటువంటి మెటీరియల్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పేస్ట్ ఈజ్ అప్లైడ్ టు ద నాన్ స్టిక్కింగ్ వెజల్. ఈ కింది వాటిలో నాన్ స్టిక్కింగ్ వెజల్స్కి ఏ పేస్ట్ అనేది అప్లై చేస్తారు? వెల్క్రో, ఆయిల్, టెఫ్లాన్, పాలిస్టరిన్. సో మీరందరూ చూసే ఉంటారు టెఫ్లాన్ కోటింగ్. దీంట్లో కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, టెఫ్లాన్ కోటింగ్తో వేసినటువంటి యొక్క వెజల్స్, గిన్నెలు. టీవీలో కూడా మీరు చూసే ఉంటారు, చాలాసార్లు చెప్తూనే ఉంటారు టెఫ్లాన్ కోటింగ్ అని. నాన్ స్టిక్ కుక్వేర్స్ మేజర్గా, దానికి ఎగ్జాంపుల్ నాన్ స్టిక్ కుక్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, టెఫ్లాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్ ఎక్విప్మెంట్ ఇన్ నాన్ స్టిక్ కోటింగ్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ డ్యూ టు ఇట్స్ ఇన్సులేషన్ క్యారెక్టరిస్టిక్ ఇన్ వైరింగ్ ఎక్సెట్రా. ఈజ్ ఏ పాలిమర్ కంటైనింగ్ కార్బన్ డాష్ బాండింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో కార్బన్ ఏ బాండింగ్ అంటే దేంతో మనకు బాండింగ్ అనేది ఏర్పడుతుంది? క్లోరైడ్, ఫ్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. ఏది ఫ్రెండ్స్? ఫ్లోరైడ్. చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ స్టిక్ కుక్వేర్లలో మనం ఏం ఉపయోగిస్తాం? టెఫ్లాన్ కోటింగ్ ఉపయోగిస్తాం కదా. సో ఇదే మనం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్సులేషన్ క్యారెక్టర్ కోసం మనకి ఒక వైరింగ్ దాంట్లో పాలిమర్లో కార్బన్ ఫ్లోరైడ్ బాండింగ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? డాష్ పాలిమర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫ్లోర్ టైల్స్. ఓకేనా? సో గచ్చు ఉంటుంది కదా, సో ఫ్లోర్ టైల్స్ తయారు చేయడానికి కింద వాళ్ళు ఏ రకమైనటువంటి పాలిమర్ను ఉపయోగిస్తారు? ఏంటి ఫ్రెండ్స్? PVC, పాలివినైల్ క్లోరైడ్, PVC. మనకేమో PVC పైపులు బాగా ఎరికే కదా, బాగా తెలుసు కదా PVC పైపులు. సో అట్లనే ఈ యొక్క ఫ్లోర్ టైల్స్, ఇవి టైల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. డాష్ ఈజ్ నాట్ ఏ థర్మోప్లాస్టిక్ పాలిమర్. సో థర్మోప్లాస్టిక్ ఉంటుంది, థర్మోసెట్టింగ్ అనేది ఉంటుంది. థర్మోప్లాస్టిక్ అంటే ఏంటిదంటే హీట్ చేయగానే మెత్తగా అవుతుంది, కూల్ అవగానే గట్టిగా అవుతుంది, అది థర్మోప్లాస్టిక్. అదే థర్మోసెటిక్ ప్లాస్టిక్ అంటే ఏమవుతుంది అంటే మనకు హీట్ చేయగానే ఏమవుతుంది? మెత్తగా అవుతుంది, రెండోసారి బ్రేక్ అయిపోతుంది, మెత్తదనం అనేది ఉండదు. దాన్ని అంటే హార్డ్ ప్లాస్టిక్ అంటాం, అదేంటి? థర్మోసెటిక్ ప్లాస్టిక్. ఇక్కడ అడిగింది డైరెక్ట్ థర్మోప్లాస్టిక్ కాబట్టి సో థర్మోప్లాస్టిక్ కాంది. PVC అనేది థర్మోప్లాస్టిక్. అంటే పైపులు వంగుతాయి కదా, కొద్ది మటుకు వంగే గుణం అనేది కలిగి ఉంటుంది, పెలుసుగా ఉండదు. టెఫ్లాన్ కూడా పెలుసు గుణం ఉండదు. బెకలైట్కి పెలుసు అనేది ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. పాలిస్టిరిన్. సో పాలిస్టిరిన్ మీ అందరికీ తెలిసిందే కదా, సాగుతుంది, విపరీతంగా సాగుతుంది ఇది మిగిలిన మూడింటితో పోల్చుకుంటే. కాబట్టి ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. PVC ట్రాన్స్ఫర్. సో PVC అంటే ఏంటి ఫ్రెండ్స్? అబ్రివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఉండే 10-12. ఓకేనా? సో ఇంతకుముందు మన CNG, LPG, ఓకేనా, అట్లా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ అడిగింది ఏంటి? PVC, పాలివినైల్ క్లోరైడ్. సో క్లోరైడా? కాదు. కార్బనా?
కార్బోనేటా కాదు కదా, క్లోరైడ్. పీవీసీ పాలీ వినైల్ క్లోరైడ్. డాష్ ఈజ్ అవాయిడెడ్ బై కోటింగ్ ద కండక్టర్ వైర్ విత్ పీవీసీ. ఏంటి ఫ్రెండ్స్, సో పీవీసీ పూత పూయడం ద్వారా కరెంటు యొక్క షాకింగ్ లేకపోతే షార్ట్ సర్క్యూట్ సంబంధించి మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ యొక్క ప్రక్రియను ఏమంటాం? షార్ట్ సర్క్యూటింగే కదా. షార్ట్ సర్క్యూటింగ్ కాకూడదు అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండానే మనం ఏం చేస్తాం, కరెంట్ వైర్ల పైన పీవీసీ లేయర్ వేస్తాం కదా, పాలీవినైల్ క్లోరైడ్. అంటే ఇప్పుడు కరెంట్ వైర్ ఇట్లా ఉందనుకోండి, ఈ వైర్ పైన మనకు ఒక లేయర్ వస్తుంది కదా మొత్తం థిక్ ప్లాస్టిక్. సో ఈ వచ్చినటువంటి పైన వచ్చినటువంటి వైర్ని మనం ఏమంటాం? పీవీసీ వైర్ అంటాం. సో ఇక్కడతో మనకి ఒక పాలిమర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సోపుల గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సోపులు, సబ్బులు, కఠిన జలం, భారజలం, ఓకేనా, మృదు జలం, అండ్ అదేవిధంగా సబ్బులు ఏమేమి ఉంటుంది, స్టెరాయిడ్స్ ఏమేమి ఉంటాయి, వాటన్నిటి యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. సోప్స్ హ్యావింగ్ లాంగ్ సిరీస్ ఆఫ్ డాష్ కంటైన్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్. ఏముంటాయి ఫ్రెండ్స్? పొటాషియం సాల్ట్స్, ఆల్కహాల్, ఎస్టర్, ఆల్డిహైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఏముంటుంది ఫ్రెండ్స్? కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క లాంగ్ సిరీస్ అంటే దాని యొక్క లాంగ్ చైన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సోప్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో సోప్ అనేది దేనివల్ల ప్రొడ్యూస్ చేస్తుంది? సో ఆల్కలీ యాక్షనా లేకపోతే ఫ్యాట్ సాల్యుబుల్ హైడ్రాక్సైడా, యాక్షన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్సా. సో బెంజెన్ రియాక్ట్ విత్ H2SO4 అండ్ NaOH. ఏంటి ఫ్రెండ్స్? ఆల్కలీ యాక్షన్ విత్ గ్లిజరాల్. సో సబ్ తయారు చేయాలంటే గ్లిజరాల్ కావాలి. సో ఆల్కలీ అంటే ఏంటిది? క్షారాలు. సో క్షారాలతో గ్లిజరాల్ కన్నా చర్య పొందితే సబ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ ఇవ్వాల్సింది ఇది. సబ్ యొక్క ఫార్ములా ఏంటిది? RCOONA. RCOONA. ఎన్ఏ అంటే ఏంటి? సోడియం. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, RCOONA సబ్ యొక్క నేమ్. సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ మనం మేజర్గా ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సబ్ ప్రొడక్ట్ ఆఫ్ సోప్. సో సబ్ ప్రొడక్ట్ ఆఫ్ సోప్. సో సబ్బు నుంచి మనకు విడుదల అయ్యేది ఏంటిది? గ్లిజరిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గ్లిజరిన్. సబ్బు యొక్క ఉత్పత్తిలో భాగంగా ఉప ఉత్పత్తులకి ఇది వస్తుంది. యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఇన్ సోప్ ఆర్ ఫౌండ్ డ్యూ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిక్చర్స్. సో మనకు సబ్బుల్లో మనకు యాంటీసెప్టిక్ లక్షణాలు అంటే క్రిమినాశక లక్షణాలు కలిగి ఉంటాయి కదా, దానికి గల కారణం ఏంటిది? అంటే దాంట్లో ఏమి యాడ్ చేస్తాం? బైఎథనాలా, లేకపోతే సోడియం లారెల్ సల్ఫేటా, లేకపోతే రెజిన్సా, లేకపోతే మనకు సోడియం ఎలిమెంట్ని యాడ్ చేస్తామా? ఏమి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్? బైథనాల్ అనేటటువంటి ఎలిమెంట్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఏ డిటర్జెంట్ కాల్డ్. సో డిటర్జెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇదేంటిది? సబ్బు కాదు. డిటర్జెంట్ అంటే మృదువైంది కాదు, సోపు కానీ సోపు అంటే ఏంటిది? ఇది డిటర్జెంట్ అంటే కఠినమైనటువంటి నీటిని శుద్ధీకరణ చేస్తుంది అండ్ అదేవిధంగా మురికిని పోగొడుతుంది. అట్లా మనకు ఆప్షన్స్ ఇస్తాడు, కాబట్టి ఇదంతా సాటిస్ఫై లేదు, కాకపోతే ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ ద హాట్ గ్లాస్ స్లోలీ. సో వేడి గాజుని చల్లగా మార్చేటటువంటి ప్రక్రియను ఏమంటాం? సడన్గా కాకుండా స్లోగా గ్లాసుని కూల్ చేయడాన్ని ఏమంటాం? అనీలింగ్, హ్యూమిడిఫైయింగ్, కండెన్సేషన్, డివినేషన్. సో ఏమంటాం ఫ్రెండ్స్? అనీలింగ్. సో అనీలింగ్ ప్రాసెస్లో మనం ఆల్రెడీ M&MSలో డిస్కస్ చేసుకున్నాం. అనీలింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్లో ప్రాసెస్. సో హీట్ చేస్తాం, ఒక 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేసేసి మళ్ళీ దాన్ని గది ఉష్ణోగ్రత తీసుకురావడానికి ఒక ప్లేస్లో ప్లేస్ చేసేస్తాం. కథం అది గది ఉష్ణోగ్రతకు వచ్చేదాకా అది చల్లబడుతూనే ఉంటుంది. అది గాలి సమక్షంలో చర్య జరిపినప్పుడు అది చల్లగా అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ గ్లాసెస్. సో గ్లాసులో కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటిది? సిలికా. సో సిలికాతోటే కదా మనకు మేజర్గా వచ్చేది. అండ్ నెక్స్ట్, వాట్ డస్ గన్ పౌడర్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. గన్ పౌడర్లో ముఖ్యంగా ఉండేటటువంటి ఎలిమెంట్ ఏంటిది అంటే పొటాషియం నైట్రేట్. సో దీని కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో గన్ పౌడర్లు ఏమేమి ఉంటాయి వాటన్నిటి ఒక డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి గన్ పౌడర్ అంటే పొటాషియం నైట్రేట్. హూ డిస్కవర్డ్ డైనమైట్. సో డైనమైట్ ఎవరు ఫ్రెండ్స్ కనిపెట్టింది? ఆల్ఫ్రెడ్ నోబెల్. సో నోబెల్ కనిపెట్టిండు, అందుకే దాని పేరు మీద నోబెల్ బహుమతి ఇస్తుంది. సో ఇక్కడతో మనకి ఒక డేటా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐయుప్యాక్ నేమ్స్ అందరూ కూడా గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఐయుప్యాక్ నేమ్స్ గురించినటువంటి డీటెయిల్ క్లాస్ అయితే ఏమి ఇస్తలేను, ఎందుకంటే ఆల్రెడీ మీ కోర్సులో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క వీడియో కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క కోర్సులోకి వెళ్ళి డైరెక్ట్ మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు.
రేపు మొత్తం కూడా మనం ఈ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫైల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా రైల్వే ప్రీవియస్ ఇయర్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.